Hello guys, welcome back to my channel. Day 2 in Goa. Time వచ్చే 6 అవుతుంది. Hey బాబు లేవ్. I'm Fafaliu. ఏ हमारा किचन है. పొద్దుగాల చాయ్ తాగితే మస్తు ఉంటుంది బాయ్. దానికన్నా ముందు మనం గిన్నెలు తోలాడాలి. ఆలస్యమైందా చోర్య పుత్ర అనుకుంటూ గిన్నెలు వెతికేసి సమయమైంది చాచర్య పుత్ర. గిన్నె దొరికింది కానీ పచ్చ చాయ్ కనపడట్లే. ఎక్కడుందో నాకు అర్థమైంది గాయ్స్. డింబిరి నీ అక్క వేణిల్ మర్గింగ్స్. నాకు గోవాకి వచ్చి పాలు టీ గ్రీన్ టీ తాగుతున్నారా? బీర్ తెల్లారుజామున 6 అవుతుంది ఇక్కడ. తెల్లారుజాము 6 అయినా, మధ్యాహ్నం 12 అయినా, సాయంత్రం 6 అయినా తాగేది బీరే. ఇంత పొద్దున్నే ఆటగాడు ఏం చేస్తున్నాడు చూసిద్దామా. వేడి చాయ్ వణికింగా. పొద్దున్నే లేచి చక్కగా పూల్లో మునిగితే వెళ్దాం. గ్రీన్ టీ తాగి ప్రశాంతంగా కాసేపు అలా చేస్తే. ఇవాళ క్లీనింగ్ డే అంట. ఈరోజు క్లీనింగ్ డే అంట. ఆఫ్టర్ 8 o'clock యూ కెన్ స్విమ్ సర్ అంటారు. ఓకేనా? పోయి భజందాం. వీడియోలోనే ఇద్దాం. అసలు అసంతృప్తి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అలా వెళ్తూ వాటర్ నీకు ఆ వాటర్ వీడియో స్టార్ట్ అయిన కాడ నుంచి అవి తప్ప ఏం తాగట్లేదు తెలుసు. నువ్వు గోవా వచ్చిన కాడ నుంచి వాటర్ తాగావు అసలు లిటరల్గా చెప్పుకోవాలంటే వాటర్ తాగలేదు నిజంగా. ఏమో కావాలొకటి నాకేమొద్దు. ఐఎమ్ డీసెంట్ క్యాండిడేట్ యు నో. ఎక్కడికి వెళ్తున్నాం బాబు మనం? ఫస్ట్ అయితే కార్లో కూర్చుందా. మళ్ళీ పంచి తాగి రావచ్చు కానీ తాగుకుంటూ డ్రైవ్ చేయొద్దు, తప్పదు. బ్రేకింగ్ న్యూస్, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఆటగాడు. సో డ్రైవర్, పోనీ డ్రైవర్, వాట్ ఈస్ ది ఐస్? వంకాయ పుల్స్. అయిపోయి. నీ ఫస్ట్ క్రష్ ఎవరు? అమ్మ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎవరు నీ ఫస్ట్ క్రష్ ఎవరు? కాజల్ అగర్వాల్. ఏంటి బాబన్నా ఇంకోసారి? కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం సినిమా అప్పుడు. అంటే దేవత లాంటి మా అక్క నువ్వు ఇంట్లో పెట్టుకొని అయిపోయి. కాజల్ కావాల్సి వచ్చింది. అంటే అప్పుడు మీ అక్క ఇంట్లో లేదురా. ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు. ఇప్పుడు నువ్వు మా అక్కకు అన్యాయం చేసినట్టే. ఫస్ట్ క్రష్ అడిగినవరా నువ్వు? పెళ్ళైన తర్వాత క్రష్ అని అడుగు, చెప్తా. నన్ను అడుగు బా, ఇప్పుడు నేను చెప్తా. నీ ఫస్ట్ క్రష్ ఎవరు? ఎవ్వరు లేరు ఇంకా. అందుకనే నేను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమిస్తా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. హాయ్ బ్రో, హౌ యూ? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. సరే ఇంకొక క్వశ్చన్ ప్లీజ్. దయ్యాలు ఉన్నాయా లేవా? లేదా అన్న, దయ్యాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. పిల్లల రూపంలో అమ్మా దీపు, ఏం చేస్తున్నావు? ఐ లవ్ యూ నానా. మ్యూజిక్. ఐ లవ్ యూ అంటే రిప్లై ఇవ్వవా? అయిపోయి. ఇక జల్దీ లేట్ చేయకుండా లంచ్ కైతే వచ్చేసినాం. కార్తీక మాసం కాబట్టి ఆకుకూరలు పాలకూరలు తినాల్సి వస్తుంది రాబాయ్. మాది నరేష్ అయితే మస్తుగా లాగిస్తుంది. ఇక మా లంచ్ బిల్ వచ్చేసి 77,67,999 రూపాయలు అయింది. ఇది కట్టేది ఈయనే. అయిపోయి. గోబీ మంచూరియా 270. గోబీ మంచూరియా ఆడదు. వెజ్ మంచూరియా 250. కాదు ఒక్క నిమిషం. గోబీ మంచూరియా ఎవరు ఆర్డర్ చేసారు? వామ్మ, అది క్యాబేజీ నూనెలో వేసినట్టుందన్న. ఏంటిది ఇంకేంది? క్యాబేజీ నూనెలో అంటే గోబీ అంటే క్యాబేజీ కదరా. గోబీ అంటే క్యాబేజీ ఎందుకు అవుతుంది? గోబీ క్యాబేజీ కదా, కాలీఫ్లవర్.
మరి క్యాలీఫ్లవర్ గోబీ రెండు అన్నతమ్ముల లెక్కనే కదా. క్యాలీఫ్లవర్ గోబీ రెండు అన్నతమ్ముల లెక్కనే కదా. ఏం మాట్లాడుతున్నా? అన్నతమ్ములు అంటారు, కిందికి వర్షం వచ్చింది అంటాడు, అందుకే ఆ కబోలన్న బుబ్బన్న తాగొద్దని చెప్పిన. వింటాడా? ఎండ దెబ్బ కొట్టినట్టుంది. ఇక డింబిరి అనుకుంటా బీచ్ కోనికి రెడీ అయిపోయినాం. ఆటగాడు మందు బాటలు ఎత్తుకుంటున్నాడు. బండి మీద పోతుంటే పోర్లందరూ నన్నే చూస్తురు బాయ్. చూసారా మన ఆటగాడు 100 రూపాయల కళ్ళద్దాలు పెట్టుకొని ఎంతో రేటింగ్ చేస్తుండో. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఆ సోడ్ ఇస్ మార్నింగ్ వి ఆర్ గోయింగ్ టు బీచ్. మనం అయితే ఇప్పుడు వైన్ షాప్ లో ఒక కామెడీ వీడియో చేయబోతున్నాం. A few hours later. సో ఫైనలీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ముంగట్నే మేము వీడియో చేసినాం. అయితే నిజంగా చెప్తున్నాను, మా ఫ్రెండ్ వస్తుండు అది ఇది అని చెప్పేసి, అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. బట్ ఏంటంటే మనం చేసేది కామెడీ కంటెంట్, ఎవరు పర్మిషన్ ఇవ్వరు. బట్ జనాలందరికీ కామెడీ ఎంటర్టైన్మెంట్ అది వేనం బిగిలే ఖచ్చితంగా అడిగి చేసుకుంటాం బ్రో అంటే ఎవ్వడివ్వడు. సో ఇట్లా చేయాల్సి వస్తుంది, చేయాలి కూడా అంతే. Hey, I've seen this one. This is a classic. సార్ ఆకలేస్తుందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్. అదే 1000 రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కారిపోతుంది సార్. ఖచ్చితంగా అడిగి చేసుకుంటాం బ్రో అంటే ఎవ్వడివ్వడు. సో ఇట్లా చేయాల్సి వస్తుంది. దేశంలో ఉన్న ప్రేమ జంటలు అన్ని ఇన్నే ఉన్నాయి. ఎవరినైనా గెలుపుదామంటే జోడిచ్చి కూడా ఎత్తారని భయం వేస్తుందండి బాబా. సో ఫైనలీ ఇట్స్ డన్. బా నీకెందుకు ఇది అయినన్నారు? అరే I love Goa. You love Goa? Yes. Not Deepthi akka. ఈ వెచ్చని ప్రదేశంలో ధ్రువ సినిమాలో రామ్ చరణ్ లాగా ఒక వాక్ వేసుకుందాం. స్లో మోషన్ లో రికార్డ్ చేయమంటే చేయలేదు బా. ఏ నిన్నలే రేపులే మా అమ్మ వాళ్ళు నన్ను చిన్నప్పుడు తొక్కేశారు, లేకపోతే పాడుతో తీయగాకి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చేవాడిని రన్నింగ్ లో. డింబిరి అనుకుంటే పాట లేకుండా కాసేపు ఎగిరి సడన్ గా మన పర్సనల్ లైఫ్ గుర్తుకు రాగానే ఎందుకు అందరిలాగా మనం స్వార్థంగా ఉండలేకపోతున్నాం బాబోయ్. అయినా మనకు అలాంటి లైఫ్ వద్దులేండి. దీనమ్మ ఎప్పుడు పోతామో తెలియని జీవితంలో పొగలు, ప్రతీకారాలు, కోపాలు, ద్వేషాలు ఎందుకు రాబోయ్. చక్కగా కష్టపడి సంపాదించాలి, మన తిండి మనం తినాలి, మనల్ని నమ్ముకున్న వాళ్ళు మోసం చేయొద్దు. ఈడేంద్రాబాయ్ గోవా వ్లాగ్ అని సుత్తి చెప్తున్నా అనుకుంటే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ చిన్న లైఫ్ కదా, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ బాగా ఎంజాయ్ చేయండి. మీ పేరెంట్స్ ని చాలా బాగా చూసుకోండి. లవ్ యూ ఆల్, సీ యూ ఆన్ టుమారో.